ఈరోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మొయినాబాద్ మండలంలోని ఎద్బార్పల్లి గ్రామంలో ఉన్నటువంటి హాలిడే హోమ్ ఫామ్ హౌస్లో ఒక బర్త్డే పార్టీ జరుగుతున్నది. అటు పార్టీలో డ్రగ్స్ మరియు అశ్లీల నృత్యాలు చేస్తున్నారని నమ్మదగిన సమాచారం రాగా మొయినాబాద్ పోలీసులు సిబ్బందితో యుక్తంగా అక్కడికి పోయేసరికి అక్కడ 13 మంది మగవారు 6 లేడీస్ అశ్లీల నృత్యాలు చేస్తూ ఉంటే వాళ్ళని అసభ్యకరమైన రీతిలో తాకుతూ ఇబ్బందికరమైన వాతావరణంలో వాళ్ళను పట్టుకోవడం జరిగింది. ఇటు పార్టీని అబ్దుల్ లుక్మాన్ హైదరాబాద్ తను అరేంజ్ చేస్తున్నాడు. తన బర్త్డే అని చెప్పని అరేంజ్ చేసి తనతో పాటుగా 12 మంది మిత్రులను తీసుకొని వచ్చినాడు. ఇటు పార్టీకి ఈ 6 అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సప్లై చేసింది పి బాబు అని చెప్పి ఇతను హైదరాబాద్ ఇతనితో పాటుగా రీనా అనే అమ్మాయి, ఈ ఇద్దరు కలిసి కూడా ఈ 6 అమ్మాయిలను ఈ ముజ్రా పార్టీ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటు పార్టీ ప్లేస్లో పోలీసులు సెర్చ్ చేస్తే సుమారుగా 70 గ్రాముల గాంజాయి దొరికింది. అదేవిధంగా లిక్కర్ సుమారుగా విస్కీ బాటిల్ ఒకటి, ఒక 4 బీర్లు, బ్రీజర్స్ ఒక 10 లభించాయి. అదేవిధంగా ఈ పార్టీకి వచ్చినటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి వెహికల్స్ 6 వెహికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. కాండోమ్ ప్యాకెట్స్ కూడా ఒక 15 లభించినాయి. వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ ఒక 25, ఓసిడి పేపర్ ప్యాకెట్ కూడా హుక్కా పాటు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇటు విషయంలో పై అధికారుల సూచనల మేరకు ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ అయింది. వీళ్ళంతా ఎక్కడ తెలుసా, లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళైనా వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చినారు? వీళ్ళంతా కూడా అందులో 5 మెంబర్స్ అదర్ స్టేట్ వాళ్ళు, బట్ దే ఆర్ రిసైడింగ్ ఇక్కడనే సుమారుగా 5 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఒకరు హైదరాబాద్. ఇప్పుడు ఈ రీనా బాబు గతంలో కేసు అయితే ఉన్నది ప్రస్తుతం. బాబు విషయంలో ఇంకా తెలియదు, మేము వెరిఫై చేయాల్సింది ఇన్వెస్టిగేషన్. ఎవరు సార్ బర్త్డే పార్టీ ఎవరికి అసలు వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా కూడా ఎవరు, లైక్ బిజినెస్ పర్సన్స్ సార్, రియల్ ఎస్టేట్ వ్యాపారం? అందరూ బిజినెస్ పర్సన్సే. అబ్దుల్ లుక్మాన్ అని చెప్పాను, అతని బర్త్డే ఉన్నది. దానికోసం అతని ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసి అతనే ఈ గాంజాని కూడా తీసుకొని రావడం జరిగింది. తెలిసిన వ్యక్తి అడ్డు అనే అతని వ్యక్తి దగ్గర. ఫామ్ హౌస్ ఓనర్ ఎవరు సార్? ఫామ్ హౌస్ ఓనర్ ఇప్పుడు అబ్దుల్ బిన్ అని చెప్పి తెలిసింది. మేము రికార్డు పరంగా కూడా డాక్యుమెంట్స్ అని వెరిఫై చేసుకుంటే కన్ఫర్మేషన్ చేసుకుంటాం. వాళ్ళని అడిగితే అబ్దుల్ బిన్ అనే అతని ఫామ్ హౌస్, అతను కూడా నేరస్తుడిగానే ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. పార్టీ జరుపుకోవడానికి ఏమైనా పర్మిషన్ ఏమైనా తీసుకున్నారు? ఎలాంటి పోలీస్ పర్మిషన్లు లేవు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగేటువంటి పోలీసు ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వరు. ముందస్తుగానే మేము ఫామ్ హౌస్ ఓనర్లందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఈ ఫామ్ హౌస్లను అద్దెకి ఇవ్వకూడదు, ఇచ్చినట్టయితే కేసులు రిజిస్టర్ చేయకూడదని చెప్పడం. ఈ క్రమంలో గతంలో కూడా చాలా కేసులు అయినాయి. ఈ ముజ్రా పార్టీ కూడా గతంలో ఒకసారి అయితే కేసు కూడా పెట్టడం జరిగింది. వీళ్ళ మీద ఓనర్స్ మీద కూడా ఈ కేసులలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ బిఎన్ఎస్ కొత్త సెక్షన్ల ప్రకారంగా 144 క్లాస్ 2 బిఎన్ఎస్ ఒకటి వయలేషన్ చేసినందుకు 223, 292 బిఎన్ఎస్లో కేసు చేసినాం. ఈ గాంజాయి కలిగి ఉన్నందుకు 8C రెడ్ విత్ 20B క్లాస్ 2A 25, 29 NDPS కింద కేసు చేసినాం. అదేవిధంగా లిక్కర్ కూడా ఉన్నందుకు 34A ఎక్సైజ్ యాక్ట్లో కేసు చేసినాం. లిక్కర్ ఎన్ని అంటే లీటర్స్ ఆఫ్ లిక్కర్? సుమారుగా 3 లీటర్స్ ఉంటుంది. అంత మద్యం పరిమాణం అయితే ఎక్కువ లేదు, కానీ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. ఏదన్నా ఒక కమర్షియల్ ప్లేసెస్లో లిక్కర్ కన్జంప్షన్ చేస్తున్నప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వల్ల పర్మిషన్ తీసుకోవాలి. అట్లాంటి పర్మిషన్ వీళ్ళు ఎవరు తీసుకోవాలి. ఈ బర్త్డే పర్సన్ ఎక్కడ సార్ ఏరియా? అట్ ది సేమ్ టైం మిగతా వాళ్ళంతా కూడా సిటీకి చెందిన వాళ్ళేనా? అందరూ సిటీకి చెందిన వాళ్ళే. ఇతను కూడా హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన వాళ్ళు, అబ్దుల్ లుక్మాన్.